హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోవర్ధన్ ట్రేడింగ్ ఇన్ తెలుగు. ఈ రోజు మనం బెస్ట్ కంటెంట్ అయితే లాంచ్ చేయడం అయితే జరుగుతుంది. మీరు చాలా ఇంటర్వ్యూస్ చూసింటారు. సక్సెస్ఫుల్ పీపుల్ మాత్రమే ఇంటర్వ్యూస్ అయితే చూసింటారు. ఇక్కడైతే చాలా వెరైటీగా ఆలోచించడం అయితే జరిగింది. స్టాక్ మార్కెట్లో 95% పీపుల్స్ అయితే ఫెయిల్యూర్స్ అవుతుంటారని వినడం అయితే జరిగింది. 5% పీపుల్స్ ఎందుకు సక్సెస్ అవుతున్నారు అనేది కూడా వినడం అయితే జరుగుతుంది. ఇక్కడైతే స్టాక్ మార్కెట్ రీటైలర్స్ ని ఇంటర్వ్యూ చేయడం అయితే జరుగుతుంది. అది కూడా ఆన్‌లైన్‌లో మీకు నచ్చిన మీ విధానంలో అయితే ఇంటర్వ్యూస్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇంటర్వ్యూలో ఏముండవు. జస్ట్ మీరు ఏ విధంగా స్టాక్ మార్కెట్‌లోకి వచ్చారు, తర్వాత మీరు చేసిన మిస్టేక్స్ ఏంటి, ఆ మిస్టేక్స్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు, తర్వాత మీ డే ట్రేడింగ్ ప్లాన్ ఏ విధంగా ఉంటుంది, తర్వాత వచ్చేసి మీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఏ విధంగా మీరు సక్సెస్ఫుల్ కావడానికి చేసిన పాజిటివ్ వైబ్రేషన్స్ ఏంటివి, మీరు పాటించిన నియమాలు ఏంటివి అనేవి చాలా ఇంపార్టెంట్. కింద వాట్సాప్ నంబర్ ఉంది కదా, ఆ వాట్సాప్ నంబర్కి అయితే మెసేజ్ అయితే చేయండి. మీ ఇంటర్వ్యూని అయితే బుక్ చేసుకోండి. తర్వాత మీకు అయితే నేను రిప్లై చేసిన తర్వాత నేనే కాల్ చేసి మీ దగ్గర అయితే జూమ్ కాల్ లేదా స్కైలో అయితే ఇంటర్వ్యూని అయితే అటెండ్ చేసిన తర్వాత యూట్యూబ్లో అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడైతే చూడవచ్చు, #రీటైలర్ అయితే క్రియేట్ చేయడం అయితే జరుగుతుంది. #రీటైలర్ అంటే ఏం లేదు, స్టాక్ మార్కెట్ రీటైలర్ అనేది క్రియేట్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు సపోజ్ నా పేరు గోవర్ధన్ కదా, గోవర్ధన్ స్టాక్ మార్కెట్ రీటైలర్ అయితే ఒక హ్యాష్ అయితే క్రియేట్ చేసి మనమైతే యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకు ఈ ఇంటర్వ్యూ చేయడం అయితే జరుగుతుంది అంటే, రీటైలర్ యొక్క మైండ్ సెట్ ఏ విధంగా ఉంది, వాళ్ళు చేసే తప్పులు ఏంటివి, వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఏంటివి, దానివల్ల బెనిఫిట్స్ అయితే చాలా మందికి ఒక ఎక్స్పీరియన్స్లో ఉపయోగపడుతుంది. అందువల్ల బెస్ట్ కంటెంట్ అయితే వాళ్ళు చిన్న చిన్న మిస్టేక్స్ని తెలుసుకుని వాళ్ళ యొక్క ట్రేడింగ్ కెరియర్లో కూడా ఆ మిస్టేక్స్ని ఐడెంటిఫై చేసుకుని బెస్ట్గా అయితే వాళ్ళ ఆలోచనలను అయితే ఇంప్రూవ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. వాళ్ళు ఏ విధంగా పాటిస్తున్నారు, ఈరోజు ఏమనుకున్నాం, డే ట్రేడింగ్ ప్లాన్ ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్గా, చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇక్కడైతే చూడవచ్చు మనం. సపోజ్ నా పేరు గోవర్ధన్, #గోవర్ధన్ స్టాక్ మార్కెట్ రీటైలర్ అయితే అయితే క్రియేట్ చేయడం అయితే జరుగుతుంది. టైటిల్ కూడా క్రియేట్ చేసి అతని పేరు యూట్యూబ్లో అయితే ఒక సెర్చ్ చేస్తేనే స్టాక్ మార్కెట్ రీటైలర్ లేదంటే #రీటైలర్ అని క్రియేట్ చేస్తే మనకు మన ఇంటర్వ్యూస్ అయితే రావడం అయితే జరుగుతుంది. తను ఆలోచించే విధానం ఏంటి, ఏ స్ట్రాటజీ యూజ్ చేసి సక్సెస్ఫుల్ అయ్యాడు అనేది ఈ ఇంటర్వ్యూస్ ద్వారా అయితే తెలుసుకోవచ్చు. తన మిస్టేక్స్ని ఐడెంటిఫై చేసి ఒకరికి చెప్పడం వల్ల చాలా మందికి నాలెడ్జ్ని అయితే ప్రొవైడ్ చేస్తాం. వాళ్ళు ఆ నాలెడ్జ్ నుంచి చాలా విషయాలు అయితే నేర్చుకోవడం అయితే జరుగుతుంది. వాళ్ళ ట్రేడింగ్ కెరియర్లో కూడా చాలా అయితే నేర్చుకోవడం అయితే జరుగుతుంది. వాళ్ళు చేసే మిస్టేక్స్ని ఈ మిస్టేక్స్కి ఒకవేళ వెరిఫై చేసుకుని సక్సెస్ఫుల్ కావడానికి అయితే ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ ఇంటర్వ్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు చాలా చోట్ల చూసింటారు, ఓన్లీ సక్సెస్ పీపుల్ దగ్గర ఇంటర్వ్యూస్ అయితే జరిగింటాయి. ఫెయిల్యూర్స్ అనేవి ఇంటర్వ్యూస్ చూసింటారు. కానీ ఇక్కడైతే ఫెయిల్యూర్స్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, తర్వాత సక్సెస్ఫుల్ ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి. కింద వాట్సాప్ నెంబర్ ఉందిగా, ఆ వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ అయితే చేయండి. నేనైతే రిప్లై ఇచ్చిన తర్వాత మీకు డైరెక్ట్గా కాల్ చేయడం అయితే జరుగుతుంది. ఆ కాల్లో మీకు ఏ విధంగా జూమ్ కాల్లో లేదంటే స్కైలో అయితే ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. తర్వాత వచ్చేసి ఓన్లీ స్టాక్ మార్కెట్ సంబంధించే ఇంటర్వ్యూస్ అయితే కాదు. ఇక్కడ ఎవరు వీడియో చేసినా వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే దాని మీద కూడా ఒక ఇంటర్వ్యూ చేయడం అయితే జరిగింది. స్టాక్ మార్కెట్ కానీ, సాఫ్ట్‌వేర్ గానీ, ఎనీ ఫీల్డ్ అయినా మీరు ఇంటర్వ్యూ అయితే ఇచ్చొచ్చు. ఓపెన్‌గా అయితే మీ నాలెడ్జ్‌ని అయితే షేర్ చేసుకోవడం వల్ల మంచి విషయాలైతే చాలా మందికి ఉపయోగపడతాయని నేను ఆశిస్తున్నాను. ఇంకోటొచ్చేసి మనమైతే స్టాక్ మార్కెట్ కోర్స్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అది కూడా ఫ్రీగా అయితే మన యూట్యూబ్ ప్లేలిస్ట్‌లో స్టాక్ మార్కెట్ అయితే ఉంటుంది. ప్లేలిస్ట్ అయితే ఉంటుంది. దాంట్లో బ్యాంక్ నిఫ్టీ బేసిక్, తర్వాత స్టాక్ అన్నీ ఉంటాయి. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్‌కి సంబంధించిన బేసిక్స్ అయితే ఉంటాయి. స్టాక్ మార్కెట్‌లో బిగినర్ ఏ విధంగా నేర్చుకోవాలని చాలా సింపుల్‌గా అయితే చెప్పడం అయితే జరిగింది. ఒక 3 మంత్స్, 6 మంత్స్ అయితే నిదానంగా ఆ కోర్స్‌ని నీట్‌గా డీటెయిల్స్‌గా రాసుకొని ప్రాక్టీస్ చేస్తూ చేశారంటే చాలా అయితే ఇంప్రూవ్‌మెంట్ అయితే ఉంటుంది. ఇంకొక విషయం అయితే చెప్పాలనుకున్నా. ఎవరైనా చాలా మందికి ట్రేడింగ్ చేస్తూ డబ్బులైతే ఉండవు. ప్రెజెంట్ అయితే నాతో డబ్బులు లేవు. బట్ అలాంటి వాళ్ళ కోసం నా ఛానల్ ద్వారా అయితే హెల్ప్ అయితే చేస్తా. 10,000, 20,000, 30,000, 1,00,000 అయినా నేను సక్సెస్‌ఫుల్ అయిన తర్వాత మీకు డెఫినెట్‌లీ అయితే హెల్ప్ అయితే చేస్తా. దానికోసం మీరేం లేదు. నేను ఏదైతే కోర్సు చెప్ యూట్యూబ్ ప్లేలిస్ట్‌లో పెట్టా, ఆ కోర్స్ అంటే మీరు చాలా ప్రాక్టీస్ చేసి
జస్ట్ ఆ ప్రాక్టీస్ చేసిన విధానాన్ని నాకు ఎక్స్ప్లెయిన్ చేసి నేను ఐడెంటిఫై చేసి దాన్ని మీకు నా సొంత డబ్బులతో మీకు ట్రేడింగ్ ఏ విధంగా చేయాలి అని చెప్పి తర్వాత మీకు అమౌంట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది ఒక బెస్ట్ ఆప్షన్గా తీసుకోవచ్చు. నా వంతు సహాయం అయితే మీకు చేయగలుగుతున్నా. ఇంకా కింద వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ అయితే చేయండి. డెఫినెట్లీ ఈ ఇంటర్వ్యూస్ అనేవి చాలా మందికి కొత్తగా స్టాక్ మార్కెట్లోకి వచ్చే బిగినర్కి అయితే చాలా ఉపయోగం అయితే పడుతుంది. ఇప్పుడైతే మన యూట్యూబ్ ఛానల్ వచ్చేసి ప్రెసెంట్ అయితే 1000 సబ్స్క్రైబర్స్ అయితే లేరు. 300 సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు. డెఫినెట్లీ 1, 2 మంత్స్, 3 మంత్స్, 4 మంత్స్లో అయితే డెఫినెట్లీ మనమైతే రీచ్ అవుతాం. దానికోసం అయితే చాలా అయితే కంటెంట్ అయితే ప్రిపేర్ చేస్తున్నా యూట్యూబ్లో. ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి, ఏ విధంగా కోర్స్ని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలనేది లాంచ్ చేయడం అయితే జరుగుతుంది. దీనివల్ల ఇంకా ఇంటర్వ్యూస్ చేస్తే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కదా తొందరగా అనేది నా ఆకాంక్ష. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి. డెఫినెట్లీ ఈ వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ అయితే చేయండి. చాలా మంది మెసేజ్ చేయొచ్చు, కానీ అందరినీ ఒకేసారి ఇంటర్వ్యూ చేయడం అయితే కుదరదు కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క డేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ డేట్ ప్రకారం అయితే నేను ఇంటర్వ్యూస్ అయితే చేస్తా. ఆల్మోస్ట్ అయితే వీక్ ఒక 2, 3 ఇంటర్వ్యూలు అయితే ప్రిపేర్ చేసుకుని యూట్యూబ్లో వీక్ ఒక 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తా. చాలా మంది 1000 మందికి ఇంటర్వ్యూస్ చేయాలంటే చాలా కష్టం. నాకు ఎంతవరకు సాధ్యమైతే ఆ విధంగా అయితే చేయడానికి అయితే ట్రై చేస్తా. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చిందంట. నచ్చితే జస్ట్ కామెంట్ అయితే చేయండి. తర్వాత ఇంకో క్వశ్చన్స్, ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్స్ అడగాలో కింద ఒక టాప్ 10 క్వశ్చన్స్ అయితే మీరు కామెంట్ అయితే చేయండి. ఆ కామెంట్స్ నేనైతే మీ బెస్ట్ క్వశ్చన్స్ అయితే పిక్ చేసుకుని వాళ్ళ దగ్గర నుంచి ఆ ఇన్ఫర్మేషన్ అయితే రాబట్టడానికి అయితే చేస్తా. వాళ్ళ నాలెడ్జ్ని అయితే షేర్ చేసుకోవడం వల్ల మనకి చాలా ఉపయోగాలు అయితే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. జై హింద్, జై భారత్.